చైతన్య సారథి అవేర్నెస్ యూఎస్ఏ నుంచి మరి హరి గారు మనతో ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఇప్పుడు ఇండియాలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇండియాలో స్కూల్లో విద్యార్థులందరికీ కూడా మంచి చదువు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మంచి కాజ్ తో ముందుకు వెళ్తున్నారు. మరి యూఎస్ఏ వచ్చేసరికి ఇక్కడి నుంచే కదా అంత ఫండ్స్ అన్ని వెళ్ళేవి. సో ఎలా కోఆర్డినేట్ చేస్తారు వీళ్ళందరినీ కూడా మీరు? సో ఫస్ట్ బేసికల్గా అవేర్నెస్ యూఎస్ అనేది మెయిన్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒకటి, సోషల్ స్కిల్స్ ఒకటి, అది ఎక్కడైనా కావచ్చు, ఇండియన్ కావచ్చు, యూఎస్ఎన్ కావచ్చు. సో ఫస్ట్ మేము ఇనీషియల్గా మేము ఇండియాలో స్టార్ట్ చేసాము. సో సేమ్ కాన్సెప్ట్ మేము యూఎస్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు ఆలోచన మాకు ఎప్పుడో ఉంది యాక్చువల్గా. బట్ ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోటివేషన్ చాలా తక్కువగా ఉంటుంది స్టూడెంట్స్లో మనకి. సో ఇక్కడ పేరెంటల్ రైట్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ మనకి. సో ఒక స్టూడెంట్కి మనం ఎడ్యుకేషన్గా మోటివేట్ చేయాలంటే సో మనం చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి స్కూల్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మనకి. సో మీకు అది చాలా కొంచెం ప్రాక్టికల్ కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. బట్ అది ఛాలెంజింగ్గా తీసుకొని మనం పూర్ణ బెక్సాన్ గారితో మోటివేట్తో కలిపి సో ఇక్కడ కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అదే మనకు వచ్చేసి 1-to-1 పీర్ లెర్నింగ్. సో ఇది వచ్చేసి మీకు ఎలా ఉంటుందంటే ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తాం ఇక్కడ. సో ఆ ప్లాట్ఫామ్ ఏం చేస్తారంటే ట్యూటర్స్, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు యాక్చువల్గా. జనరల్గా మోటివేషన్ అనేది ఒక ట్యూటర్ నుంచి స్టూడెంట్కి వెళ్ళేది అంటే బై ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఒక క్లాస్ టీచరు ఒక స్టూడెంట్తో కమ్యూనికేట్ విధానం కన్నా ఒక స్టూడెంట్ కమ్యూనికేట్ చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా బెటర్గా ఉంటుంది యాక్చువల్గా. సో దట్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్ వి కాల్డ్ యాక్చువల్లీ. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ 1-to-1 ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాము యాక్చువల్గా. మేము రీసెంట్గా స్టార్ట్ చేసాము 2025లో. ఒక పైలట్ కింద తీసుకొని చేసాము. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ రన్ చేసాము మేము. సో దాన్ని బేస్ చేసుకొని 2025 సెకండ్ క్వార్టర్లో సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ 100 స్టూడెంట్స్ యాక్చువల్లీ. సో 100 ట్యూటర్స్ ఉంటారు, 100 స్టూడెంట్స్ ఉంటారు. సో బోత్ ఆర్ ఫ్రమ్ either they are schools, all are students only. బట్ ఫస్ట్ 100 మెంబర్స్ యాజ్ ఎ ట్యూటర్గా బిహేవ్ చేస్తారు. సో వాళ్ళు ఇంకొక స్టూడెంట్కి ట్యూటింగ్ చేస్తారు యాక్చువల్గా. సో ఈ కాన్సెప్ట్ మీద యాక్చువల్గా మేము వర్క్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ మేము as soon as possible యాక్చువల్లీ మీ 2020 ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ మేము ఒక 500 స్టూడెంట్స్తో క్లోజ్ చేస్తాం అనుకుంటున్నాం యాక్చువల్గా. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.